హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సెకండ్ ఇయర్ మాంగా చాప్టర్ 2 మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేను వీడియోలో పెట్టే ఇమేజెస్ కొన్ని ఇర్రెగ్యులర్ గా ఉంటాయన్నమాట. ఐ మీన్ టెస్ట్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఏదో ఒకటి పెట్టాలన్నట్లు పెట్టాను అంతే తప్పనేసి కన్ఫర్మ్ ఇమేజెస్ పెట్టలేదు. ఎందుకంటే వాటికి కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి పడ్డాయి. సో ఈ వీడియో నిన్నే రాల్సినది. సో ఆ కాపీరైట్ ఇష్యూస్ అన్ని కూడా రిమూవ్ చేసుకుంటూ వచ్చేకి ఇంత టైం పట్టింది. అండ్ అంతేకాకుండా మీ అందరూ అడిగినట్లే బ్లీచ్ సింగిల్ ఎపిసోడ్ ని కాకుండా మల్టిపుల్ ఎపిసోడ్స్ అయితే కవర్ చేసుకుంటా ఒక లాంగ్ వీడియో మినిమం 15 మినిట్స్ ఉండేటట్లయితే ట్రై చేస్తాను. అండ్ డైలీ ఒక వీడియో అయితే రాదు, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ ఈ గ్యాప్ ని కవర్ చేయడం కోసమే సో ఇప్పుడు మన దగ్గర క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్, ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్, బ్లీచ్ ఉంది. అండ్ వీటితో పాటు రెగ్యులర్ యానిమే కంటెంట్ కూడా వస్తూనే ఉంటుంది. వీటితో పాటు కొన్ని యానిమేస్ ని కంప్లీట్ సీజన్ 1 అయితే ఒక రీక్యాప్ వీడియో మాదిరి లాంగ్ వీడియోగా చేద్దాం అనుకుంటున్నాను. వాటిని కూడా త్వరగా అయితే రిలీజ్ చేయలేను, కానీ కొంచెం టైం తీసుకున్నా సరే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వీడియోకి అయితే ఆ వీడియోని అయితే ప్రజెంట్ చేయబోతున్నాను. సో వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండిందో ఈ చాప్టర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన రోజు ఇచ్చిండే మెసేజ్ని బట్టి అందరు స్టూడెంట్స్ కూడా జిమ్కి వస్తారని భావించి మన హొరికిత, అయానా కోజి అండ్ సుడోగైడ్ అయితే అక్కడికి వచ్చి చూస్తారు. బట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్లో క్లాస్ ఏ తరపు నుంచి హషిమోటో మాత్రమే వచ్చింటాడు. అండ్ హషిమోటోని చూసిన హొరికిత ఖచ్చితంగా వీడు సర్వేలెన్స్ చేయడానికి వచ్చింటాడు అని చెప్పి డిసైడ్ అయిపోతుంది. అండ్ క్లాస్ బి తరపున ప్రతి ఒక్కరు కూడా వచ్చింటారు అనమాట. ఐ మీన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ ఫస్ట్ ఇయర్ తరపు నుంచి దాదాపు సగం క్లాస్ అయితే వచ్చింటారు అనమాట. సో దీన్ని అంతటిని చూస్తుండే మన హొరికిత కూడా షాక్ అవుతుంది. అండ్ ఇచ్చిన రోజే అక్కడ ఉండే ప్రతి ఒక్క క్లాస్ 1B స్టూడెంట్ తో కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో మన ఇచ్చిన రోజే ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. సో తన మాటలతోనే అందరినీ మాయ చేసేస్తుంది. సో అందరూ తన వైపే అండ్ తను చెప్పే మాటలే వింటూ ఉంటారు. అండ్ ఇది చూస్తున్న హొరికిత కూడా ఓకే ఇచ్చిన రోజు తన టాటిక్ స్టార్ట్ చేసింది. అండ్ క్లాస్ సి తరపు నుంచి ఎవరు వచ్చారో చూడు అనడంతో మన రియూన్ గార్డ్ తప్ప అక్కడ ఎవరు ఉండరు. అండ్ క్లాస్ డి తరపున మన వాళ్ళు ముగ్గురు వచ్చింటారు. అప్పుడే అయ్యాన కొంచెం కూడా బహుశా మనం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది అనడంతో అప్పుడే హొరికిత కూడా అవును ఇప్పుడు ఇచ్చిన రోజు ఏదైతే టాటిక్ యూజ్ చేస్తుందో నేను అదే చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు అది వర్కౌట్ కాదని నాకు అర్థమైంది. కానీ నా దగ్గర ఇంకా 2 రీజన్స్ ఉన్నాయి. సో 2 ప్లాన్స్ ఉన్నాయి, పదండి వెళ్దామని చెప్తుంది. అప్పుడే ఆయన కొంచెం కూడా అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనడంతో అప్పుడే హొరికిత ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నా వరకు ఈ ఫస్ట్ ప్లాన్ అనేది వేస్ట్ అయింది. అండ్ సెకండ్ ప్లాన్ వేస్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే చాలా మందికి అకాడమిక్ ఎబిలిటీ A అండ్ B లో ఉండే వాళ్ళు మినిమం ఉంటారు. బట్ నా దగ్గర ఇప్పుడు ఉండే ఈ సెకండ్ ఐడియాతో అకాడమిక్ ఎబిలిటీ ఎక్కువ ఉండే వాళ్ళని కాదు, తక్కువ ఉండే వాళ్ళని కూడా మనం తీసుకోబోతున్నాం. దీని ద్వారా మన క్లాస్ నుంచి ఎవరు ఎక్స్పెల్ కాకూడదనే నా ఐడియా అని చెప్తుంది. ఈ మాటలు విని మన వాళ్ళకి అర్థం కాదన్నమాట. అంటే అయ్యాన కొజికి అయితే ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు అనడంతో అప్పుడు హొరికిత కూడా అవును ఇక్కడ ఉండే ఈ కమ్మన్ గ్రీట్ మీట్ లో అయితే చాలా మంది వచ్చారు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్క క్లాస్ 1D స్టూడెంట్ కూడా లేడు. అది మీరు గమనించారా? సో నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ క్లాస్ 1Dకి ఒక లీడర్ అనేవాడు ఉన్నాడు. సో మనం వెళ్ళి ఆ లీడర్ తో మాట్లాడి అండ్ వానికి బార్గెన్ చేసో లేదంటే వానితో ఏదైనా నెగోషియేట్ చేసో మన క్లాస్ 2Dని అండ్ 1Dని అయితే మిక్స్ చేద్దాం. సో మన క్లాస్ లో బాగా చదివే వాళ్ళని వాళ్ళ క్లాస్ లో బాగా చదవని వాళ్ళతో పేరు చేద్దాం. అండ్ వాళ్ళ క్లాస్ లో బాగా చదివే వాళ్ళని మన క్లాస్ లో బాగా చదవని వాళ్ళతో పేరు చేద్దాం. అండ్ మిగిలిన మీడియం రేంజ్ స్టూడెంట్స్ ఆటోమేటిక్గా పేరు అయిపోతారు. సో దీని ద్వారా మన క్లాస్ నుంచి ఎవరు ఎక్స్పెల్ గారు అండ్ మనం కూడా బేసిక్ పాయింట్స్ అయితే స్కోర్ చేస్తాం అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఆయన కొంచెం కూడా ఓకే ఇచ్చిన రోజు చేసిండే ప్లాన్ ఈ ప్లాన్ 2 వేరే విధంగా ఉన్నా సరే వీళ్ళ బేసిక్ ఫండమెంటల్ మాత్రం ఒకటే. వాళ్ళ క్లాస్లో నుంచి ఒకరు ఎక్స్పెల్ కాకూడదని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు హొరికితని చూస్తుంటే నాకు కొంచెం గర్వంగానే ఉంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే హొరికిత కూడా ఓకే మనకు టైం లేదు, మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం రండి అండ్ మన ప్లాన్ ఎవరికి తెలియకూడదని చెప్పి వెంటనే వాళ్ళైతే బయటకు వస్తారు. లేదో బయట వీళ్ళ కోసం అయితే హషిమోటో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన హషిమోటో గడు ఏంటి హొరికిత నువ్వు కూడా ఇచ్చిన రోజు లాగా ఒక డమ్ ప్లాన్ వేస్తున్నావు అనడంతో అప్పుడే మన హొరికిత కూడా అదేం డమ్ ప్లాన్ కదా, ఇచ్చిన రోజు చేస్తున్నది మంచిదే, తన క్లాస్మేట్స్ ఎవరు ఎక్స్పెల్ కాకూడదనే అందరితోనూ మాట్లాడుతుంది, అందరినీ తన టీమ్మేట్స్ గా పేరింగ్ చేస్తుంది అనడంతో అప్పుడే హషిమోటో గడు నవ్వుకుంటా అదొక చెత్త ప్లాన్, ఇన్ఫాక్ట్ తను ఇప్పుడు ఒక ట్రాష్ మాత్రమే తన గ్రూప్ లోకి తీసుకుంటుంది, తను ఇప్పటికీ అందరినీ కాపాడాలని కోరుకుంటుంది తప్పనిడిసి అంతకుమించి తను ఏం చేయడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ టెస్ట్ గురించి మా సకైనాకి అర్థమైనట్లు ఇంకెవరికి అర్థం కాలేదు. సో తను ఆల్రెడీ మా యొక్క స్ట్రాటజీని అనేది ప్లాన్ చేసుకుంది అనడంతో అప్పుడే హొరికిత కూడా ఓ అందుకనైనా తను ఇక్కడ రాలేదు అనడంతో అప్పుడే మన హషిమోటో గడు అదంతా మీకు అవసరం లేదు, జస్ట్ చెప్పాలనిపించింది చెప్పేసి వెళ్తున్నాను బాయ్ అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మనోళ్ళు కూడా ఈ పిచ్చనా కొడుకుని వదిలేసి మన పని మనం చూసుకుందాం పదండి అని చెప్పి మనోళ్ళు అయితే క్లాస్ డి వైపు వెళ్తూ ఉంటారు. అండ్ దారి మధ్యలో క్లాస్ 1C రావడంతో అప్పుడే వీళ్ళు కూడా క్లాస్ 1Cలో ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ అక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా టెస్ట్ గురించి పట్టించుకోకుండా కామ్ గా ఉంటారు. సో వీళ్ళని చూసి మన చూడగానే మైండ్ పోతుంది, ఏంద్ర ఈ నైళ్ళు ఇంత కామ్ గా ఉన్నారు అనడంతో అప్పుడే మనోళ్ళు కూడా వాళ్ళు ఇంకా ఫస్ట్ ఇయరే కదా ఒక టెస్ట్ తర్వాత వానాలకే తెలుస్తుందిలే అనుకుంటారు. అండ్ అప్పుడే వీళ్ళ ముందరకైతే మన క్లాస్ 2D రియూన్ గార్డ్ అయితే వస్తాడు.
కంగారు పడకండి. సో రియూన్ గడు క్లాస్ 1D నుంచి రావడానికి చూసి మన ఆయన కోచ్ కూడా ఓ షెట్ మేము బహుశా లేట్గా ఉన్నట్లున్నాం, నాకు తెలిసినంత వరకు వీడు ఆల్రెడీ క్లాస్ 1D వాళ్ళతో మాట్లాడి వచ్చినట్లున్నాడు అనుకుంటాడు. అప్పుడే మన సూడోగాడు కూడా ఓ షెట్ హురికిత డార్లింగ్ వచ్చేసావా, బహుశా నేను వేసిండే ప్లాన్ నువ్వు కూడా వేసినట్లున్నావు, బట్ నువ్వు ఇది కొంచెం లేట్గా ప్లాన్ చేసావు, నేను ఆల్రెడీ ఇక్కడికి ½ అన్ అవర్ ముందే వచ్చాను అనడంతో అప్పుడే మన హురికిత కూడా అవునా అయితే ఇప్పుడు మేము ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు అనడంతో అప్పుడే మన రియూన్ గడు కూడా కూల్ హురికిత ఎందుకు అంత హార్ష్గా మాట్లాడుతున్నావు, నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను, నేను జస్ట్ నీతో మాట్లాడించడానికి వచ్చాను అనడంతో అప్పుడే మన సూడోగాడు కూడా ఇంకా నీ మాటలు పక్కన పెడితే మేము వెళ్తాము అనడంతో అప్పుడే మన రియూన్ గడు ఆగు సూడో, ఎందుకని నీ పవర్ఫుల్ బాడీని జస్ట్ ఒక బాడీ గార్డ్ లాగా ఉంచుకుంటున్నావు, అది ఇట్లాంటి డమ్ము హురికితకి అనడంతో ఇంకా వెంటనే ఆ మాటలని మన సూడోగాడు నా హురికితనే డమ్ అంటావరా అని చెప్పి వాడిని కొట్టడానికి వెళ్తాడు. కానీ జస్ట్ సింగిల్ సెకండ్తో మన హురికిత ఆగు సూడో అనడంతో మనోడు సైలెంట్గా నిలబడిపోతాడు. ఇంకా అది చూసిన రియూన్ గడు కూడా ఓ షేట్ సూడోని ఇలాగా కుక్కపిల్ల మాత్రం బాగానే కంట్రోల్లో పెట్టావు హురికిత, సరేలే మీకు ఒక ఫ్రీ సజెషన్ ఇస్తా చూడు, నేను ఇంతవరకు యువన్తోనూ మాట్లాడలేదు అండ్ యువన్తోనూ టీమప్ కాలేదు, నాకు తెలుసు నేను చెప్పిండే మాటలు కూడా మీరు నమ్మరని, హ్యాపీగా వెళ్ళండి మాట్లాడుకోండి, నేను కూడా క్లాస్ 1C కోసమే వచ్చాను, పొరపాటున 1D లేకపోయాను అంతే, అంతకుమించి ఏం లేదని చెప్పి మన రియూన్ గడు అంటాడు. ఇంకా దానికి హురికిత కూడా ఓకేలే నేను డమ్మే కావచ్చు, బట్ నీ అట్లాంటి అతి తెలివైన అయితే అస్సలు కాదు, ఇన్ఫాక్ట్ నువ్వు చేసిండే ప్రతి ఒక్క వేస్ట్ పనికి కూడా నువ్వు ఒక కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేసావు, సో దానివల్ల నువ్వు మారావేమో అనుకున్నాం, కానీ ఇప్పటికీ నువ్వు అదే రియూన్ గా ఉంటే చివరికి నీకు తోడుగా ఈసారి నీ క్లాస్మేట్స్ కూడా ఉండరు, అదొకటే గుర్తుపెట్టుకొని నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకో రియూన్ అంటుంది. దానికి మన రియూన్ గడు కూడా హ్యాపీగా చేంజ్ చేసుకుంటా నిన్ను కూడా చేంజ్ చేస్తాను అంటాడు. అప్పుడు మన ఆయన కోచి కూడా ఓకే వీడు జస్ట్ మాతో మాట్లాడడానికి వచ్చాడు అంతకుమించి ఏమీ లేదు అనుకుంటాడు. అప్పుడే మన రియూన్ గడు కూడా ఓకే ప్రతిసారి లాగా నా క్లాస్మేట్స్ తో మిమ్మల్ని ఏం చేయలేనని తెలిసిపోయింది, బట్ ఈసారి నుంచి మిమ్మల్ని ఫస్ట్ ఇయర్స్ తో నాశనం చేస్తానని చెప్పి రియూన్ గడు అనడంతో ఇంక వెంటనే హురికిత కూడా చూద్దాం ఆ ఫస్ట్ ఇయర్స్ని నువ్వు ఎలా వాడుకున్నా సరే ఫైనల్లీ వాళ్ళు నీలో ఉండే ట్రూ రియాలిటీని అయితే యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఖచ్చితంగా వాళ్ళు మాతోనే కలుస్తారు అండ్ నువ్వు ఏం చేసినా సరే మా క్లాస్ని ఏం చేయలేవని చెప్పి మన హురికిత అంటుంది. అండ్ అప్పుడే మన సూడోగాడు కూడా ఒక్కసారి ఆలోచించుకో హురికిత, క్లాస్ 1A 1B 1C 1D 4 క్లాసెస్ ఉన్నాయి, ఇందులో A+A-B+B- ఇలా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, బట్ వీళ్ళందరూ కూడా ఒక స్ట్రింగ్స్ లాంటి వాళ్ళు, వీళ్ళని నువ్వు ఎలా పుల్ చేస్తావు అనేది ఇక్కడ క్వశ్చన్. అండ్ రాబోయే టెస్ట్లో వీళ్ళందరినీ నువ్వు వాడుకుంటావో నేను వాడుకుంటాను చూద్దాం అని చెప్పి మన రియూన్ గడు అంటాడు. ఇప్పుడు మన ఆయన కోచ్ కూడా అవును వీడు చెప్పింది కూడా కరెక్టే, ఇన్ఫాక్ట్ మాకే ఇది ఒక డెత్ గేమ్ లాంటిది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది జస్ట్ ఒక నార్మల్ టెస్టే అండ్ ఇప్పుడు మేము చేయాల్సిందే ఒకటే పని, మా వైపు మంచి స్టూడెంట్స్ లాక్కోవడం అండ్ ఈ టెస్ట్ నుంచి మేము బయటపడ్డామని మన ఆయన కోచ్ తన మనసులో అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాళ్ళంతా కూడా రియలైజ్ అవుతారు. ఇన్ఫాక్ట్ రియూన్ గడు వచ్చిండే 30 minutes ముందర కాదు, జస్ట్ ఇంతకు ముందరే వచ్చాడని చెప్పి వీళ్ళు రియలైజ్ అవుతారు. అండ్ కారిడార్ లో వీళ్ళు ఇన్సేపు మాట్లాడుకున్నా సరే ఏ క్లాస్ లో నుంచి ఒక్క స్టూడెంట్ కూడా బయటికి రావడం లేదు. ఇన్ఫాక్ట్ క్లాస్ 1D నుంచి అసలు ఇంచు కూడా సౌండ్ రాలేదని చెప్పి వీళ్ళంతా ఆలోచించుకుంటా వెంటనే సూడోగాడిని అయితే క్లాస్ లోపలికి వెళ్ళి చూసి రాపోవడంతో ఇంకా మన సూడోగాడు కూడా లోపలికి వెళ్ళి చూస్తే షాక్ అవుతాడు. అండ్ వెంటనే హురికిత కూడా ఏమేం సూడో మాట్లాడు అనడంతో అప్పుడే మన సూడోగాడు కూడా నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క స్టూడెంట్ కూడా లేడు అనడంతో అప్పుడే ఆ మాటలు మన ఆయన కోచ్ కూడా ఓకే ఇది నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిండే దానికంటే కొంచెం డిఫికల్ట్ గానే ఉంది అని చెప్పి ఆయన కోచ్ ఆలోచిస్తాడు. అప్పుడే హురికిత కూడా ఓ షెట్ ఈ ఫస్ట్ ఇయర్ నా కొడుకులతో మాట్లాడడానికి కూడా కష్టపడాలి అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళందరి మొబైల్స్ కూడా ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది అండ్ ఆ నోటిఫికేషన్ చూసి వీళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే మన ఆయన కోచ్ కూడా తన మనసులో ఓకే హురికిత బ్యాటిల్ అనేది టుమారో నుంచి స్టార్ట్ అవబోతుంది అండ్ టుమారో మేము ఖచ్చితంగా క్లాస్ 1D వాళ్ళతో అయితే మాట్లాడాలి అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆ OAA యాప్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ నేమ్ అపీరెన్స్ అనేది నేను గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మేము సెకండ్ ఇయర్ లో ఉండగా ఫస్ట్ టెస్ట్ కూడా అనౌన్స్ చేశారు అండ్ ఆ ఫస్ట్ టెస్ట్ కి అందరూ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు 22 sets ఆఫ్ పేరింగ్ అనేది కూడా ఫైనలైజ్ అయిపోయింది అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది, బట్ ఇప్పటికీ మాకు క్లాస్ 1D యొక్క లీడర్ పేరు అనేది తెలియదు, అసలు ఏం జరుగుతుందని చెప్పి మన ఆయన కోచ్ ఆలోచిస్తాడు. అండ్ ఈ సస్పెన్స్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేసుకునే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.